నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల నిరవధిక పెండౌన్ ఆందోళన 8వ రోజుకు చేరుకుంది. నిరసన శిబిరాన్ని సందర్శించిన పీడీఎస్యూ, ఏఐ, కేఎంఎస్, ఐఎఫ్టీయూ, పీవైఎల్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇక జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల దస్తావేజు లేఖర్లు, స్టాంప్ విక్రేతల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జూలై 31 వరకు పెండౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. మరి దస్తావేజు లేఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్యల మీద ఈరోజు గత 8 రోజులుగా, వారం రోజులుగా మరి ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతోంది. ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 396 జీవో ఏదైతుందో ఈ 96 జీవో మరి దస్తావేజు లేఖలకి చాలా ప్రమాదకరంగా మరి ఉన్నది. అందుకోసం ఈరోజు ఈ లేఖర్లు అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి ఎన్నో సేవల్ని ఈ ప్రభుత్వానికి, ప్రజలకి అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ పరం పేరుతోటి సాంకేతిక రంగాన్ని ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలనే పేరుతో దీన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ రోజున ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పీపీ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని మేము ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో 296 పాఠశాలని తీసుకొచ్చారు, ప్రజలు వ్యతిరేకించారు. ఆర్టీసీలో తీసుకొచ్చారు, ప్రజలు వ్యతిరేకించారు. అదేవిధంగా రైల్వే శాఖలో తీసుకొచ్చారు, ప్రజలు వ్యతిరేకించారు. అంటే ఈ రోజున ప్రభుత్వాలు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రజల